హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో పూసిన కూరగాయలతోటి ఒక చిన్న వీడియో తీద్దామని మీ ముందుకు వచ్చాను. ఇది మా పాప వాళ్ళ గార్డెన్లో పెరిగిన బీర్నీస్. చాలా బీర్నీస్ ఉందండి. అసలు ఒక 1 వీక్లోనే ఇంత బీర్నీస్ వచ్చేసింది. చాలా బాగుంది, ఫ్రెష్గా. అసలు చూస్తుంటేనే ఇప్పుడే వండుకొని తినేయాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంది. మనం మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినవి ఎప్పుడో తెంపింటారు, ఎప్పుడో తెచ్చుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కదా. ఇలా చెట్టు నుంచి తెంపగానే చూస్తే అసలు చాలా హ్యాపీగా, మనసుకు కూడా ఆనందంగా ఉంది. ఇది చుక్క కూర అండి, చాలా బాగుంది. ఈరోజు చుక్క కూరని పప్పు వేద్దామని కోసాము. కొత్తిమీర అండి, ఇదైతే ఇంకా చాలా వచ్చింది. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇంకా వాడుకుంటే 1 వీక్ 10 డేస్ కూడా వస్తుంది. కాకపోతే మొత్తం ఒకేసారి తెంపాము, ఎందుకంటే మళ్ళీ విత్తనాలకు వచ్చేసింది, వాడిపోతుంది కదా అన్నట్టుగా తెంపాము ఈరోజు. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా మన తోటలో పూసిన పువ్వులు, దేవుడికి అలంకరించిన మన తోటలో కాసిన కాయగూరలతో మనం వంట చేసుకొని తిన్న ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా లభిస్తుంది కదా. ఈ బీర్నీస్ అయితే ఇక్కడ వీళ్ళు బెడ్డింగ్ లాగా వేశారు, ల్యాండ్లో బెడ్ లాగా వేశారు. అంటే చుట్టూ కర్రలు పెట్టి మధ్యలో చెట్లు పెట్టుకున్నారు. అలా అందులో చాలా వచ్చింది. తొట్లల్లో కంటే కూడా ఈ బెడ్లో వేస్తే చాలా బాగా పూసింది అని చెప్పారు. నైస్, చాలా బాగుందండి. నాకైతే ఈ వీడియో తీసి కూరగాయలు తెంపి పెడుతుంటే హ్యాపీగా ఉంది. మీరు కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.